పేరు వెంకట సుబ్బయ్య అండి. నేను కడప జిల్లా నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన ఈ కూటమి ప్రభుత్వం రాగానే 150 రోజుల్లోనే ఈ డిఎస్సిని నెరవేర్చడం జరిగింది. నా ఈ కష్టం వెనుక మా ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైము మా కాలేజీ మేనేజ్మెంట్ అయితేనేమి, మా ఊరు శంకరాపురం గ్రామం అయితేనేమి, చాలామంది నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ కోసం నేను 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడ్డాను. అట్ ద సేమ్ టైం ఇన్ టైంలో జాబ్ ఇచ్చినందుకు లోకేష్ అన్న గారికి, సీఎం సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సూర్యనారాయణ. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామం అనమాట. మేము ప్రొద్దుటూరు నుండి ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్సిలో ఉద్యోగం సాధించి ఇక్కడ అభినందన సభకు రావడం జరిగింది. విజయోత్సవ సభకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014లో ట్రై చేశాను, కొద్ది మార్కుల్లో మిస్ అయింది. అలాగే 2018లో, తర్వాత 2018 నుంచి 2024 వరకు దీనికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. చివరికి 2024లో కూటమి ప్రభుత్వం రావడము, వచ్చిన వెంటనే డిఎస్సిపై తొలి సంతకం చేయడము, అదేవిధంగా నోటిఫికేషన్ పూర్తి కావడము, ఉద్యోగాలు నియామకం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉందన్నమాట. దీనికంతటి కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రొద్దుటూరు నుండి మేము కడప హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మాకు టిఫిన్ కానీ, అదేవిధంగా నీటి సౌకర్యం కానీ, బస్సు ప్రయాణం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదనమాట. ఇది మూడోసారి డిఎస్సి రాయడం, మూడోసారి నేను విజయం సాధించాను. యాక్చువల్గా ఇంత ఫాస్ట్గా ఏ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయలేదు డిఎస్సి. ఇందుకు నేను చాలా గర్విస్తున్నాను ఈ గవర్నమెంట్ని. ఇంకోటి ఏమంటే, జస్ట్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వదిలిపెట్టే వాళ్ళు కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంత దగ్గరికి పిలిచి అదే పనిగా అన్ని సౌకర్యాలు కల్పించి, వసతి కానీ, భోజనం కానీ అన్ని దగ్గర ఉండి చూసి మమ్మల్ని దగ్గరికి తీసుకొచ్చి సీఎం చేతుల మీదుగా ఇట్లా నియామక పత్రాలు ఇవ్వడం మాత్రం మేము చాలా మెచ్చుకుంటున్నాము. యాక్చువల్గా ఇంత ఫాస్ట్ రిక్రూట్మెంట్ అనేది పెద్ద మిరాకిలే సార్. ఏ గవర్నమెంట్ కూడా గత ఇన్నేళ్లుగా మేమైతే ఎప్పుడు చూడలేదు. జస్ట్ 3 months మ్యాక్సిమం అంతే. ఆ 3 monthsలోనే రిక్రూట్మెంట్ చేయడము, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడము, పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా 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 సో గ్రేట్ సార్. భాగ్యశ్రీ అండి, కోయలకుంట్ల నుంచి వచ్చాం, కర్నూలు డిస్టిక్. డిఎస్సి ఫస్ట్ టైం నేను రాయడము, చానాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఈ గవర్నమెంట్ ఫస్ట్ తొలి సంతకమే డిఎస్సి మీద పెట్టడము, అది మాకు ఇంత త్వరగా చాలా బాగా చేయడము అనేది మా విద్యార్థులందరి అభినందనలు మేము తెలుపుకుంటున్నాము. మేము చాలా గ్రేట్. అసలు ఇట్లా ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే దీని మీద ఫస్ట్ సంతకం చేశారు కదా సార్ వారు, దాన్ని ఇంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేయడం కూడా చాలా బాగుందండి. అంతా బాగుంది, అంతా వాళ్ళే చూసుకున్నారు. A to Z మొత్తం వాళ్ళే చూసుకున్నారు. బస్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు స్వర్ణలత. నేను హెచ్జిటికి సెలెక్ట్ అయ్యాను, బనియానపల్లె మండలం, కర్నూలు జిల్లా. నేను ఇది 3rd attempt రాయడము. పెళ్ళి కాకముందు ఒకసారి, పెళ్ళైన తర్వాత ఒకసారి, పిల్లలు పుట్టిన తర్వాత ఒకసారి, లాస్ట్కి పిల్లలు పుట్టిన తర్వాత నా గోల్ రీచ్ అయ్యాను. నేను గవర్నమెంట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. 6 years నుంచి వెయిట్ చేస్తున్నాము డిఎస్సి కోసం అని చెప్పి. బాగా ప్రిపేర్ అయ్యాము, వస్తుందా రాదా అనే టైంలో ఫస్ట్ సంతకం పెట్టి మాకు ఒక ఆశ చిగురించేటట్టు చేశారు. అన్న మాట మీదనే నిలబడి మాకు డిఎస్సి పోస్టింగ్ ఇచ్చారు. ఇంత పెద్ద సభ నిర్వహించి మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడము, కర్నూలు నుంచి మాకు బస్సు కానీ, ఫుడ్ కానీ మంచిగా అరేంజ్ చేయడము, సీఎం సార్కి, నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇదంతా మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఫ్యూచర్లో కూడా మంచిగా టీచింగ్ చేసి గవర్నమెంట్ కూడా మంచిగా పేరు తెస్తాం సార్. థ్యాంక్స్ టు ఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నా పేరు ప్రభాకర్ అండి. నేను సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. నేను స్కూల్ అసిస్టెంట్ ఎస్ఐ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను 14వ ర్యాంకుతో జిల్లాలో. ఇది 2014, 2019 2 సార్లు రాశాను. అప్పుడు 1 మార్కులో మిస్ అయింది. మరలా ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ త్వరగా డిఎస్సి ప్రకటించి 150 రోజులకల్లా ఈ యొక్క పోస్టులు ఇవ్వడంతో దీక్షగా చదివి ఈ ఉద్యోగాన్ని సంపాదించామండి. ట్రాన్స్పోర్ట్స్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఇంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి టేబుల్, వారి యొక్క చైర్స్లో వాళ్ళ పేర్లతో సహా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే స్కూల్స్ బాగు చేసి వెళ్ళింది గత ప్రభుత్వం, టీచర్స్ లేరు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఆ యొక్క బాగున్న స్కూల్స్కి మంచి టీచర్స్ వెళ్ళటము, ఇంకా మరింత విద్యని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి.